వెల్కమ్ టు ఐబీటీవీ. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కర్లపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ హఠహాసంగా విఫలమైంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీ పథకాలు ప్రజలకు సక్రమంగా అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 500 రూపాయలకు గ్యాస్ అందిస్తామని చెప్పినా ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో జమ చేయడం లేదని మహిళలు చెప్పారు. అలాగే ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. ఏంటంటే అల్పాహార పథకము ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇప్పటి వరకు మనకు ఓన్లీ అంగన్వాడీ వరకు ప్రీ ప్రైమరీ వాళ్ళకు మాత్రమే ఉండేది. ఇక ముందు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మధ్యాహ్న భోజనంతో పాటు నాణ్యమైన భోజనంతో పాటు అల్పాహారం అంటే మార్నింగ్ టిఫిన్స్ అంటాం. ఆ టిఫిన్స్ గీటంగా అందరికీ సరిపడినంత నాణ్యతతో గీటాన్ని పెట్టబోతుంది. కాబట్టి దయచేసి గీటంగా బడిలో పిల్లలందరూ బడిలోనే ఉండాలని దీని యొక్క ఉద్దేశం అన్నమాట. అంటే చదువుకున్న వాళ్ళందరూ ఆ యొక్క పాఠశాలలో కానీ ఆ యొక్క కళాశాలలో కానీ మాత్రమే ఉండాలన్నమాట. అంటే మనకు ఈ డిస్కంటిన్యూషన్ ఉండొద్దు అన్నట్టు. అంటే ఇప్పుడు చదువుకునే ఏజ్ పిల్లలందరూ చదువుకోవాలన్నమాట. స్కూల్ కావచ్చు, కళాశాల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే అందరికీ విద్య అందుబాటులో ఉండాలి. ఆ విద్య అందరికి అందుబాటులో ఉండాలి. మంచిగా శ్రద్ధగా వినాలంటే విధంగా కడుపు నిండా తిండి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్నింగ్ అల్పాహారం మధ్యాహ్న భోజన పథకం కూడా అందిస్తున్నారు. అది విధంగా నాణ్యమైన భోజనం అన్నమాట. అలాగే రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని గీటంగా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం గీటంగా అమలు చేయబోతుంది అన్నమాట. అన్ని కుటుంబాల కన్నా ధనిక పేద కులము మతం ఎలాంటి ప్రాతిపదిక లేదు. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కుటుంబాల గీటంగా ప్రభుత్వము జీవిత బీమా కల్పిస్తుంది అన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ చదివే దివ్యాంగులైన విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాలు అంటే ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 2 వీలర్ వాళ్ళకంటే రావడానికి పోవడానికి సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో అది ఎలక్ట్రిక్ వాహనం కావచ్చు, పెట్రోల్ వాహనం కావచ్చు, మొత్తానికి మాత్రం అయితే వాళ్ళకు ప్రొవైడ్ చేస్తున్నారు ప్రభుత్వం. అంటే ఇవన్నీ ఉద్దేశం ఏంటంటే అందరికి ఎంకరేజ్ చేస్తున్నారు. అరే నేను ఈ వైకల్యంతో అంత దూరం వెళ్ళలేదు కదా అని వాళ్ళ మానసిక స్థైర్యం కోల్పోకుండా అరే నేను వెళ్ళగలుగుతాను, చదవగలుగుతాను అనే ఉద్దేశంతో ఇవన్నీ పథకాలు మన ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది అన్నట్టు. ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే రైతులు గీయడానికి కొంచెం ఆలోచించడం. వేసిన పంట వేయడంతో కొన్ని సందర్భాలు ఎందుకు కట్ అయినాయి, ఏడికెళ్ళి కట్ అయినాయి, మన ఆయన కట్ అయింది, ఎందుకు కట్ అయిందంటే మన సమాధానం లేదు. ఎవరి దగ్గర సమాధానం దొరుకుతుంది? కట్ అయిందంటే అందరికి సమాధానం ఉంటుంది. అది రాళ్ళు ఎందుకు వస్తలేదు? అది 200 ఉన్నప్పుడు వచ్చింది, మధ్యలో కట్ అయింది. ఇప్పుడు ఏమన్నావు? ప్రైవేట్ అమ్ముకున్నోడికి పైసలు రావన్నా వడ్లేయడం అంటున్నాయి. ఏమిట్లా దుకాణాలనా పొలాల 500 ఇస్తానరా? అది అమ్ముకున్నాక అయితే మీరు చెప్పిన దానికి తీసుకపోతేనేమో ముందరికి పోతుంది, మేము అడుగుతానేమో ముందరికి నువ్వు వెళ్ళిపోతావు. మరి నువ్వు ఎట్లా మాట్లాడుకుంటే అడిగేది సీదరు, నువ్వు అడిగేది నువ్వు అంతే దుకాణం అంతే యాక్షన్లేనా రాబులైనా ప్రభుత్వం చెల్లులేమో 5 రావు, అందరు రావు. దుకాణం అమ్మితే రావాలి. అమ్ముకుంటే 500 బోనస్ రావాలి.
ఏడ అమ్ముకున్నావు? అన్ని వీళ్ళందరి ఉద్దేశం ఒకటి రైతు భరోసా వచ్చింది అమ్మ 16,000 ఎందుకు ఏం చేస్తావు? మాట్లాడుతున్నా సార్ ఇప్పుడు మీకు నేను ముందే పాస్ ఆ పాస్ ప్యానలే పడుతున్నాను దాన్ని ఏం చేయాలన్నది ఎంబారం మాట్లాడతామా అది క్లియర్ చేద్దామని చెప్పాలి ఇంకోటి మనము దాన్ని